హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అల్లం చట్నీ అండి. అల్లం చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి, పూరీలోకి, ఉప్మాలోకి అన్నింట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లం, పచ్చి కొబ్బరి, పప్పులు, పోపుకు సరిపడా దినుసులు, ఉప్పు. నేను వట్టి కరివేపాకు తీసుకుంటున్నానండి పోపు కోసము. వట్టి కరివేపాకు చట్నీలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చిని పెనం మీద వేయించుకున్నానండి. ఇలా వేయించుకుంటే చట్నీ టేస్ట్ బాగా వస్తుంది. చట్నీ త్వరగా చెడిపోదు. మిక్సీ జార్లోకి పప్పులు, కొబ్బరి, అల్లం, ఉప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకసారి వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నూనె పోసుకొని ఇందులోకి పోపు దినుసులు, చూడండి ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది వేసుకోండి. కరివేపాకు, వట్టిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని దీన్ని ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేద్దామండి. దీన్ని 2 మినిట్స్ చల్లారిద్దామండి. వెంటనే వేసేస్తే చట్నీ అంతా చెడిపోతుందండి, ఉంటలుంటలుగా కడుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీదే పెట్టి వేయకండి, అడుగు అంటుకుంటుంది. ఎందుకంటే పుట్నాలు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మనము కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసినాం కాబట్టి ఇలా ఉంది. అదే వేడి మీద వేసింటే ఉంటలుగా కట్టేసి చట్నీ మొత్తం చెడిపోతుండేది, గట్టిగా అయిపోయేది. తినండి. చూడండి ఫ్రెండ్స్, అల్లం చట్నీ రెడీ. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.